మీచం తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను ఆదుకునేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ తో పలుమార్లు చర్చించి అవసరమైన ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రూరల్ మండలంలోని దొంతాలి, ఆమంచర్ల గ్రామాల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలందరికీ ప్రభుత్వ సహాయం 2500 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కేజీ చొప్పున నూనె, కందిపప్పు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలను విజయ డైరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ సోమనా నాయక్ తో కలిసి అందించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి విజయ డైరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. అంటే 1000 రూపాయలు వస్తుంది. ఒకరికి పైన ఇద్దరు గానీ ముగ్గురుగా నలుగురు ఉంటే 2500 ఇస్తారు. అట్లా అంటే ఇప్పుడు పంపిణీ చేసిన వాళ్ళు ఇచ్చాం కాబట్టి ఏదైనా ఉంటే సందర్భం పెట్టినప్పుడు అది చేసుకుంటాం. ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు దొంతాలి గ్రామం, అదేవిధంగా ఆమంచర్ల గ్రామం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి 18 పంచాయతీలకి మామూలు బియ్యము, కందిపప్పు, ఆయిల్, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, అదేవిధంగా కుటుంబానికి 2,500 రూపాయలు, ఒక్కరే ఉండే దానికి 1000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేదానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పడిన శ్రమ చిన్న శ్రమ కాదు. కలెక్టర్ గారిని కలిసి అదేవిధంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఈ గిరిజనుల కుటుంబాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయం, అదేవిధంగా బియ్యం, ఇన్ని సరుకులు అందజేస్తే బాగుంటుందని అడగటం, దానికి స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు ఎల్లప్పుడూ మనసులో గుర్తుపెట్టుకుని చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని మీ మనసులో ఎప్పుడు ఆయన ఉండాలని కోరుకుంటూ సెలవు. ఇటీవల వచ్చినటువంటి తుఫాను అనుకోని విధంగా గాలి వాన ఒక్కసారిగా విరుచుకుపడటంతో 3-4 రోజులు పనులు లేక ఇబ్బంది పడినటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి గిరిజన కాలనీ వాసులకి ప్రభుత్వం యొక్క అండ అవసరం. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గంలో పంచాయతీలలో ఎన్ని గిరిజన సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, మరి అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా అధికారుల సమావేశంలో వాళ్ళు మన గ్రామాల పరిస్థితి ఆయన మనవి చేసి జిల్లా అధికారుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళు కోరిన మీదట అధికార యంత్రాంగం అంతా కూడా మన నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి ఈ 18 పంచాయతీలలో గిరిజనులందరికీ కూడా బియ్యం, అదేవిధంగా నూనె, కందిపప్పు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇవన్నీతో పాటు ఆర్థికంగా కూడా ఒక కుటుంబానికి 2500 రూపాయలు గిరిజనులకి ఇవ్వాల్సిందిగా వాళ్ళు చేసినటువంటి ఆయన ప్రతిపాదనకు స్పందించినటువంటి ప్రభుత్వం ఆయన ఆదేశాల మేరకు ప్రభాకర్ రెడ్డి గారి తరపున మేమందరం కూడా ఈ రోజు మన గ్రామాల్లో గిరిజన వాసులందరినీ కూడా కలుస్తూ అధికారులందరినీ కూడా వీటిని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందజేయాల్సిందిగా సోదరులు కొండ్రెడ్డి రంగారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది గిరిజన కుటుంబాలైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ సదుపాయం కల్పించబడిందని చెప్పి మనవి చేస్తూ, తొందరేమీ లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేస్తుంది. అధికారులందరూ కూడా వచ్చున్నారు. మరి అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేయదలుచుకున్నాం. ఎవరైనా ఒక్క వ్యక్తే గనక ఉంటే వాళ్ళకి 1000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇద్దరు గాని అంతకు మించి ఎంతమంది ఉన్నా 2500 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి 2500 ఇచ్చారు, మాకు 1000 ఇచ్చారు అని అంటారు. అందుకనే ముందుగా వివరం మీకు చెప్తా ఉన్నాం. ఎవరైతే రేషన్ కార్డులో ఒక్కరే ఉండిపోతే వాళ్ళకి మాత్రం 1000 రూపాయలు ఇస్తారయ్యా. మిగతా కుటుంబం గనక ఉంటే
వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయల కుటుంబానికి ఇవ్వటం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ